ఈ రోజు ముస్లాపూర్ గ్రామంలో రెండో రోజు క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సోమవారం నాడు ఎంజీఎస్ ఫంక్షన్ హాల్ డైరెక్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ దేవా భూషణ్ క్రికెట్ ఆడిపిస్తున్న ఆర్గనైజర్లకు తన వంతు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్క గ్రామ యువకులు ముందుకు వచ్చి క్రికెట్ లో పాల్గొంటే నా వంతు మండల స్థాయిలో కూడా నేను క్రికెట్ టోర్నమెంట్ సహకారానికి ముందు ఉంటానని దేవభూషణం చెప్పారు. యువకులు ముందుకు మన గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామ పెద్దల సహకారం కూడా ఎంతగానో ఉందని యువకులు చెప్పారు. క్రికెట్ ఆడటం వల్ల మానసికంగా మరియు సృజనాత్మక శక్తి పెరుగుతుందని ఆలోచనలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ఆదివారం నాడు క్రికెట్ టోర్నమెంట్ గ్రామ పెద్ద మనుషులు చేసి క్రికెట్ ఆటను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ చిల్లపల్లి నరసింహులు, బేగరి చక్రపాణి, బాచపల్లి యాదయ్య, ఎంజీఎస్ ఫంక్షన్ హాల్ దేవాభూషణం, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు నాయకిని ప్రకాష్, తిగుళ్ల నరసింహారెడ్డి, గార్లపల్లి మల్లేశం, సాయిబాబా, క్రికెట్ ఆటగాళ్లు తదితరులు పాల్గొన్నారు. మన ముస్లాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మేము అందరినీ చూస్తుంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మీరు కూడా అదే ఉత్సాహంతో పనిచేయండి. మీరు స్నేహభావంతో ఉండడానికి ఇలాంటి దోహదపడతాయి. మరి మీరందరూ ఓడినా గెలిచినా బాయ్ బాయ్ అన్నట్టు స్నేహాలు పెంపొందించుకోవాలి, మంచిగా ఉండాలి. భవిష్యత్తులో మళ్ళీ పెట్టుకోవాలి. గెలుస్తామన్న ఉత్సాహంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు తక్కువ కాదు, ఓడిన వాళ్ళు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు, అందరు సమానమే. తర్వాత మీరు గెలుస్తారు అనే దాని మీద పోండి. మరి తాండా వాళ్ళు మేము పోయినసారి కొంచెం మిస్ అయింది, ఇప్పుడు గెలుస్తామనే ఉత్సాహంగా ఉన్నారు. సరే, సంతోషం, గెలవాలి. ఎవరు గెలిచినా మన వాళ్ళే కాబట్టి సంతోషం. మరి ఇవి క్రీడలు అనేటి మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. కాబట్టి మీరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నా వంతు ఏదో చిన్నగా ఇవ్వాలనుకున్నా. ఈ ముస్లాపూర్లో ఈ క్రికెట్ టీం చేసుడు వల్ల ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అందువలన ఇట్లనే వీళ్ళందరి పిల్లలంతా యూత్ టీం కలిసి ఒక్కొక్క టీం బదులు మండలంలో కూడా మొత్తం ఒక పారి మనం పెట్టుకుంటే మొత్తం చుట్టుపట్టు మండలాలంతా చూసి ఆనందపడి ముస్లాపూర్ అనేది పెద్ద పేరు వచ్చి అందులో పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ, అందులో నరసింహ కానీ ప్రకాష్ అన్న కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినారు. ఘనంగా పిల్లలు మన తాండా పిల్లలు, మన ముస్లాపూర్ ఏమున్నది టీం పేరు, టీం ఒకటి భవానీ టీం ఒకటి, 2 తలబడనున్నాయి. అందులో వీళ్ళు ఎవరు మెజార్టీ వస్తారో వీళ్ళల్లో ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి ఉంటుంది. అందువలన మళ్ళా లాస్ట్ టైంలో మా ముస్లాపూర్ లీడర్లందరూ వచ్చి వీళ్ళకు బహుమతులు అందజేసేటట్టుగా మనవి. గత 2 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్లకు మా సార్కు నిన్ననే ఫంక్షన్ సార్ భూషణ్ సార్ చెప్పడం జరిగింది. సార్ ఒక బిజీ పనుల వల్ల రాలేకపోయాడు. మరి నిన్న మన మాజీ సర్పంచ్ ప్రకాష్ అన్న కావచ్చు, మరి మన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరసింహ కావచ్చు, వీళ్ళందరూ, మరి మాలమానర్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, వీళ్ళందరూ కూడా నేను రావడం జరిగింది. సో సార్ రాగలేకపోయాడు. ఈరోజు వచ్చి సార్ వంతుగా ఒక 3000 రూపీస్కు ఈ ఎంపీఎల్కి ఇవ్వడం జరిగింది. చాలా కృతజ్ఞతలు సార్. 100% రుణపడి ఉంటాం. మమ్మల్ని రూపాయి ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా అది డబ్బుతో కాదు, మా అందరిని ఆట మెచ్చి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరున నిన్న కూడా ప్రకాష్ అన్న 2000 ఇచ్చిండు, మరి మల్లేశం 1000 రూపాయలు ఇచ్చిండు. మరి లాస్ట్ టైం నర్సన్న కూడా గ్రౌండ్ సాఫ్ చేయడం, బ్యాటరీ ఇప్పించడం, కిట్లు ఇవన్నీ సాయం చేసిండు. సో మీరందరూ రాబోయే రోజుల్లో ఇట్లా మాకు మళ్ళీ ఇంత సాయం చేస్తే మేము ఇంకా ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది ఒక్కరికి సంబంధించింది కాదు, ముస్లాపూర్లో ఉన్న యూత్ అందరుగా కలిసికట్టుగా ఆడుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరు సహకారం ఉంటే, మాకు డబ్బు పరంగా అని కాదు, అన్ని విధాలుగా సహకారం ఉంటే ఇంకా నిర్వహిస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. దసరా ముస్లాపూర్ గ్రామంలో దసరా సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరము సీజన్ 1 నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు సీజన్ 2, ఎందుకంటే దసరా హాలిడేస్ ఉన్నాయి, పండుగకు అందరూ వస్తారు కాబట్టి అందరికీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటారు పండుగ సందర్భంగా. కాబట్టి సీజన్ 2 నిర్వహించడం జరిగింది. దీనికి
కొంతమంది ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మరి వాళ్ళందరూ కూడా సాయం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా సాయం చేయడం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గ్రామంలో 4 టీంలు అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పండుగ ఉంది కాబట్టి అందరూ ఇంటికి వస్తారు. కాబట్టి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఆర్గనైజేషన్ చేయబట్టి ఇది 2 సంవత్సరాలు సెకండ్ ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చేసినాము, ఇది సెకండ్ ఇయర్. కాబట్టి రాబోయే రోజుల మరిన్ని కూడా మేము చేస్తామని మరి దీనికి సపోర్ట్ చేసినటువంటి యాదగిరి మరి నరసింహులు మరి మనోడు అరవింద్ వంశీ వినయ్ అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మున్ముందు దాతలు కూడా ఎవరన్నా వాళ్ళ సంతోషంతో మేము క్రికెట్ టోర్నమెంట్కి ఈసారి మేము సాయం చేస్తాము, మేము నిర్వహించడంటే మేము నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇంకా కూడా నిర్వహిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.